హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ధడక్ 2 సినిమాలను డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ధడక్ 2 ఈ సినిమా ధడక్ అనే మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. సిద్ధార్థ్ చతుర్వేది, తృప్తి దిమ్రి హీరో హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నీలేష్ దళిత కుటుంబానికి చెందిన ఒక యువకుడు. తల్లి కోరిక మేరకు పాలిటెక్నిక్ కోర్స్ వదిలేసి న్యాయస్థానం చదివేందుకు సిద్ధమవుతాడు. అగ్రకులానికి చెందిన విధి అదే కాలేజీలో, నేషనల్ లా కాలేజీలో న్యాయశాస్త్ర ఒక విద్యార్థి. ఇద్దరూ ఒకే కాలేజీలో చదవడం వల్ల ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత వాళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది. తక్కువ కులానికి చెందిన నీలేష్తో విధి తిరగడం తన సోదరుడైన రోనీకి అసలు నచ్చేది కాదు. నీలేష్ను రకరకాలుగా అవమానిస్తూ ఉంటాడు. హత్యా ప్రయత్నం కూడా చేస్తాడు. దాంతో విధికి నీలేష్ చాలా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. మురికివాడలో నివసించే నీలేష్ను అగ్రకులానికి చెందిన విధి ఎందుకు ప్రేమించింది? విధి నీలేష్కి మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిచింది? తన ప్రేమ విషయం తెలిసిన తర్వాత, కుటుంబ అభ్యంతరం చెప్పిన తర్వాత విధి ఎలా రియాక్ట్ అయింది? విధి నుంచి నీలేష్ని దూరం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు నీలేష్ తన ప్రేమను త్యాగం చేశాడా, లేదా విధితో కలిసి పెద్దల్ని ఎదిరించాడా? కుల వివక్షను నీలేష్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ ప్రశ్నలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. జాహ్నవి కపూర్ తన మొదటి సినిమాగా ధడక్ సినిమా చేసింది. ఆ సినిమాకి సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా తమిళంలో బాగా సూపర్ హిట్ అయిన పరియరం పెరుమాళ్ అనే సినిమాకి రీమేక్గా తెరకెక్కింది. హిందీ నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రేమికులను హత్య చేస్తుండే శంకర్ క్యారెక్టర్తో ఈ సినిమా ఎమోషనల్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తృప్తి, సిద్ధాంత్ లవ్ ట్రాక్, సిద్ధాంత్కు కాలేజీలో కులం పేరుతో జరిగే అవమానాలు, ఇలా సినిమా ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ సీన్స్, యాక్షన్ సీన్స్తో కథ కొంచెం రొటీన్ వేలో వెళ్ళిపోతుంది. పరువు హత్యల బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాలో ఫుల్గా ఎమోషన్స్, ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడం, రెగ్యులర్ లవ్ స్టోరీనే మళ్ళీ ఇంకొక లవ్ స్టోరీగా చూసిన ఫీలింగ్ అయితే ఆడియన్స్కి కలుగుతుంది. గ్లామర్ హీరోయిన్గా గుర్తింపున్న తృప్తి తాను ఒక మంచి నటిగా, పర్ఫార్మర్గా అనిపించుకునే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా యూజ్ అయింది. ప్రేమ కోసం పరితపించే యువతిగా, కుల వివక్షని ఎదిరించే ప్రేమికురాలుగా తనకు లభించిన అవకాశాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంది. ఇక సిద్ధార్థ్ చతుర్వేది తన పర్ఫార్మెన్స్తో సినిమాని ఎమోషనల్గా మార్చేశాడు. దళిత యువకుడి పాత్రలో తను నటించడమే కాకుండా జీవించాడని చెప్పాలి. మిగిలిన నటీనటులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు ఆకట్టుకున్నారు. ఇంకా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో పాటలకి ఎక్కువగా స్కోప్ ఉన్నప్పటికీ వాళ్ళు యూజ్ చేసిన సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మెయిన్గా లవ్ స్టోరీకి కావాల్సిన సాంగ్స్ లేకపోవడం ప్రధాన మైనస్ అయ్యింది. కాకపోతే ఈ సినిమాకి ఇచ్చిన బీజిఎం ఈ సినిమాలో చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసేలా వచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సీన్స్ చాలా బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా ధడక్ 2 మూవీని చూసినట్టయితే మొదటి పార్ట్లో ఉండే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కానీ, ఎలిమెంట్స్ కానీ ఈ మూవీలో లేకపోవడం కొంచెం సప్పగా సాగుతున్నట్టు సినిమా అనిపిస్తుంది. తృప్తి దిమ్రికి గ్లామర్ రోల్ కాకుండా తను నటిగా ఈ సినిమా మంచి పేరైతే ఇస్తుంది. లవ్ ట్రాక్ కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంది. కథలో బలమైన పాయింట్, ఆడియన్స్ని ఎమోషన్స్ని గురిచేసే సీన్స్ లేకపోవడం, కథని మలుపు తిప్పే క్యారెక్టర్ లేకపోవడం వల్ల రెగ్యులర్ లవ్ స్టోరీగానే ఈ సినిమా మిగిలిపోయింది అనిపిస్తుంది. హీరోయిన్ తృప్తి దిమ్రి కోసం కానీ, పరువు హత్యల నేపథ్యంలో సాగే సినిమాలు ఇష్టపడే వారికి కానీ ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంది. మిగిలిన వాళ్ళకి ఇది ఒక రొటీన్ నార్మల్ లవ్ స్టోరీగానే మిగిలిపోతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.